అంబర్పేట మండలంలో 1154 ఆక్రమణల గుర్తింపు. ముందుగా అక్రమదారులతో అధికారుల చర్చలు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. మూసీ సుందరీకరణలో భాగంగా బఫర్ జోన్లోని ఆక్రమణల తొలగింపుకు రంగం సిద్ధమైంది. మొదటి దశలో మూసీలోనికి చొచ్చుకు వెళ్లి నిర్ణయించిన కట్టడాలను, షెడ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండో దశలో ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని, మూడో దశలో బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనుంది. ఈ క్రమంలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ విస్తృత ఆధారాలు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూసీ నదిలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించిన విషయం తెలిసిందే. 2,000 ఆక్రమణల నదిలో ఉన్నాయని, 3,000 ఆక్రమణలు ఎఫ్టీఎల్లో, 7,000 ఆక్రమణలు బఫర్ జోన్ లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మూసీ ఆక్రమణదారులతో ముందుగా రెవెన్యూ, పోలీసు, బల్దియా, మూసీ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా చర్చలు జరపనున్నారు. వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విమర్శలు రావడంతో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అంబర్పేట మండలం పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 1154 నిర్మాణాలకు ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేసి హద్దులు నిర్ణయించారు. కాచిగూడ, కృష్ణానగర్, శాస్త్రీనగర్, గోల్నాకా, తులసిరామ్ నగర్, న్యూ తులసిరామ్ నగర్, కమలానగర్, దుర్గానగర్, న్యూ అంబేద్కర్ నగర్, రెడ్డి చికెన్ సెంటర్ లైన్ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని నిర్మాణుల యజమానులకు హైడ్రా భయం పట్టుకుంది. బఫర్ జోన్లోని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారనే ప్రచారం జరుగుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పక్క భవనాల యజమానులు మినహా షెడ్ల యజమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.